అయితే కొత్తగా మా కుటుంబ సభ్యులు కూడా చేరినందుకు కొత్త వాళ్ళందరికీ కూడా స్వాగతం. అలాగే కొందరు పాత మిత్రులు కూడా వెళ్ళిపోయి మళ్ళీ వస్తున్నారు, వారికి కూడా నా స్వాగతం. అసలు నందమూరి తారక రామారావు గారు మన తెలుగుదేశం పార్టీ దేనికోసం స్థాపించారు? తెలుగు వాళ్ళందరూ బాగుపడాలని, ఆత్మ గౌరవంతో ముందు వెళ్ళాలని, ప్రపంచంలో ఎవరికంటా తక్కువగా కామని మన ప్రవర్తన వల్ల మనం రుజువు చేయాలని ఆయన అనుకుని, అయితే ఆత్మగౌరవం ఆకలితో కాదు కనుక ఉద్యోగ అవకాశాలు కానీ వృత్తి అవకాశాలు లేకుండా ఆత్మగౌరవం పెరుగుతుందని ఎవరు అనుకోరు. అందుకోసం గౌరవంగా ఎలా మనం బ్రతకగలుగుతామని చాలా విషయాలు మీకు తెలియలేంది కాదు. మనకి ఇల్లు లేకపోతే, ఉండడానికి ఇల్లు లేకపోతే గౌరవంగా బ్రతకగలుగుతామా? ఇవన్నీ ఒకప్పుడు మన రాష్ట్రంలో అవుతూ అన్ని రాష్ట్రాలకి దేశంలో అంబేద్కర్ గారు రచించిపోయారు వెల్ఫేర్ స్టేట్ కాన్సెప్ట్. రాజ్యాంగంలో అమలు చేసిన వాడు ఎవరు మొదటికి మన దేశంలో అంటే నందమూరి తారక రామారావు గారు. మనం మర్చిపోయాం. మహిళలకి పురుషులతో పాటు సమాన హక్కుల నుంచి బీసీలు కూడా రాజకీయంలో ఉండాలని వారికి రిజర్వేషన్, కానీ మహిళలు కూడా రిజర్వేషన్ అనుకో. పిల్లలు కనీసం చదువుకోవాలని, వారికి అవకాశాలు ఉండాలని ఆశ్రమ పాఠశాలల నుంచి సోషల్ వెల్ఫేర్ హాస్టల్స్ అంత ముందని ఏదైనా మనం చూసామా అని ఎవరైనా చెప్పగలుగుతారా? ఉద్ధరిస్తామని ఒక స్లోగన్. అయ్యా, ఉద్ధరించడానికి చేయవలసిన పని, మీకు అప్పుల్లో ముంచితే మీరు ఉద్ధరించడం అవుతుందా? లేకపోతే బ్రాండ్స్ అమ్మి మీ ఉన్న జేబులో ఉన్న డబ్బులన్నీ లాగేస్తే మీకు ఉద్ధరించడం అవుతుందా? మీకు నాసి రకము మద్యంని పోయించి మిమ్మల్ని హాస్పిటల్ పాలు చేసి అసలు మీకు రావాల్సిన ప్రైమరీ హెల్త్ కూడా లేకుండా చేయడం, ప్రైమరీ ఎడ్యుకేషన్ లేకుండా చేయడం. అయ్యా, ఎవరికి నష్టం ఈ జగన్ గారు ప్రభుత్వంలో అంటే పిల్లలు, చదువుతున్న పిల్లలు, ప్రైమరీ ఎడ్యుకేషన్. మన స్కూల్కి వెళ్ళే పిల్లలు 6,50,000 మంది పిల్లలు స్కూల్ లేకుండా దూరంగా చేసేసారని. అయితే ఎవరికి నష్టం అండి? దాంట్లో చూస్తే ఎవరు పిల్లలు? వారు హెచ్చుగా బీసీ వాళ్ళు పిల్లలు, హెచ్చుగా పేదవాళ్ళ పిల్లలు. వారికి స్కూల్ లేకుండా చెయ్యడం నాగరిక ప్రపంచంలో ఎవరు చూడాలి? అయితే పన్నుల ఇంకా కన్నక్కర్లేదు. ఏ రాష్ట్రంలో ఇన్ని పన్నులు మనం కట్టే పన్నులు కడుతున్నారని నేనైతే అనుకోను. ఎంతవరకు వెళ్ళిపోయిందంటే మన కేంద్ర ప్రభుత్వానికి కట్టే పన్ను స్థానిక సంస్థలకి రావాల్సిన వాటాలు కూడా రానికట్ట. రాష్ట్రంలో కూడా ఫైనాన్స్ కమిషన్ ఇచ్చిన దాని ప్రకారంగానే డివాల్వ్ అవ్వాల్సిన నిధులు కూడా, అసలు పంచాయత్లు పురపాలిక సంఘం వారు కట్టిన నిధులు కూడా వారికి అందుబాటులో లేకుండా
ఉంచడం మనం అందరూ అనుభవిస్తున్నాం. మీ వైఎస్ఆర్ కాంగ్రెస్లో ఉన్న సర్పంచ్ గారిని అడగండి, కార్పొరేటర్ గారిని అడగండి. మీరు ఎక్కడ పెద్ద దూరంగా వెళ్ళక్కర్లే, కనుకోండి వారు ఏం చేయగలిగారు ఈ 4.5 సంవత్సరాలు మీకే అర్థమైపోతుంది. అసలు అడ్వర్టైజ్మెంట్స్ తప్ప ఇంకా ఏదైనా నడుస్తుందా? ఇవాళ పొద్దున్న మళ్ళీ ఒక పేజ్ అడ్వర్టైజ్మెంట్ చూసాం, ఆడదాం ఆంధ్ర అని ఒకటి. రెండోది ఏంటి, ఏదో ఈ అంగన్వాడీ వర్కర్స్ వారికి ఘనకార్యం చేశారట. 6 చీరలు ఒకరికి ఇచ్చారట, యూనిఫామ్. పాపం వారు ఏడుస్తూ ఉన్నారు, ఈ చీర ఒకసారి కట్టుకుంటే ఇంకోసారి కట్టడానికి కూడా నాసి రకమైన. మన రాష్ట్రమే నాసి రకమైపోయింది. మెడికల్ వాళ్ళు అంటున్నారు ఈ ఆడదామని చూస్తే పాపం వాలంటీర్లు వెళ్ళి ఆడుతూ ఉన్నారు. ఆ ఫోటో కూడా చూసేసరికి నేనే ఆశ్చర్యపడిపోతున్నాను. జగన్ గారు రోజా గారికి నేర్పించుతున్నారు. జగన్ గారికి రోజా గారు బూతులు నేర్పించితే ఈయన క్రికెట్ ఎలాగ ఆడాలి నేర్పించారు. అంతే కదా నేర్పించుకుంటాం. వ్యవహారం నవ్వడానికి బాగుంటుంది కానీ మన పిల్లల భవిష్యత్తు నాశనం చేస్తున్నారు వీరందరని మనం గుర్తుంచుకోవాలి. మనకి ఇక్కడ కూడా క్రీడలు బాగా నేర్పించారు. ఏమంటారు దాన్ని, జలాశయం ఆసనం, జల ఆసనాలు. అంటే మీరు అక్కడ వెళ్ళి చూడకపోతే ఊరంతా ఫ్లెక్సీలే ఆ ఫోటోలో. జల ఆసనాలు ఎలా చేస్తారు పెద్ద మనిషి. అయ్యా రాజకీయం నవ్వులు పాలు చేసేసిన విషయం నేను చెప్పక్కర్లేదు. అన్ని రాష్ట్రాల్లో ఒక మొదటి అడుగులో మనం ఉండేవారు. ఇప్పుడు ఆఖర్లో ఉన్నామా లేకపోతే అది కూడా లేకుండా దొరికిందా అని మనం వెతుక్కోవాలి. 4.5 సంవత్సరాలు 5 సంవత్సరాలు అవుతా ఉంది. ఇంకా మనము మన భవిష్యత్తు అక్కర్లేదు అనుకుంటే ఎక్కడ వెళ్తారో తెలుసు. భవిష్యత్ కోసం కృషి చేసేవాళ్ళు వారి అన్ని అవస్థలు పడి వస్తారో మనకు అందరికీ తెలుసు. మీ గేటు తాళ్ళు ఎంత కట్టారో తెలియదు కానీ మా గేటు పైన తాళ్ళు చాలాసార్లు కట్టారు. మేము లోపల వెళ్ళలేము, బయట రాలేము. అయితే ఇవాళ చేయలేదు ఆ పని, మీరు రాగలిగారు, చెట్టు కింద కూర్చోలేదు.